హోలీ పండుగ అంటే కొందరు రంగులు తెచ్చుకొని చల్లుకుంటారు, కొందరు పువ్వులతోనే హోలీ పండుగ చేసుకుంటారు, కొందరు గుడ్లు కొట్టుకుంటారు, కొందరు ఇంకా మోరిల బురద ఎత్తిపోసుకుంటారు, పెండ నీళ్ళు చల్లుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం హోలీ పండుగ అందరికంటే వెరైటీగా చేసుకుంటారట. ఆ వెరైటీ ఏంటిది అంటారా? మీరే చూడురి. అగో ఏమైందే బాలన్న గట్ల కొట్టుకోబడ్రి, పాలెళ్ళు పడనోళ్ళు రంగులు రుద్దుకుంటే కోపానికి వచ్చి కయ్యాలు పెట్టుకొని చెప్పులు అందుకొని సిప్పసప్ప చంపుకుంటురా ఎట్లా అంటారా? కాదు, వాళ్ళు హోలీ పండుగ అట్లనే చేసుకుంటారట. రంగులు రుద్దుకుంటా చెప్పులు అందుకొని సిప్పసప్ప జరుచుకుంటారట, ఒకరినొకరు సప్పరించుకుంటారట. అగో అదేం పండుగనే అంటే అది వాళ్ళ ఆచారమట. మనిషి మీద చెడు అంతా పోయి వాళ్ళకు మంచి అవుతుందని పెద్ద మనుషుల కాడికి వెళ్ళి బుడపోరగాల దాకా ఓ దిక్కు రంగులు జల్లుకుంటేనే ఇంకో దిక్కు పాత చెప్పులు అందుకొని ఇట్లా పొట్టు కొట్టుకుంటారట. తాతల కాలం నుంచి మా ఆచారం ఇట్లనే వస్తుంది, మేము ఇప్పటికీ కూడా ఇట్లనే పండుగ చేసుకుంటామని అక్కడి పబ్లిక్ అంటురట. ఇట్లా ఒక ఉత్తరప్రదేశ్లోనే కాదు, మన తెలంగాణ రాష్ట్రము నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం ఉన్సా ఊళ్ళే హోలీ పండుగ నాడు నడమల ఇట్లా పగ్గం పట్టి పిడికిళ్ళు పట్టి పిడిగుద్దులు గుద్దుకుంటారట. రెండు దిక్కుల నిలబడి ఒకళ్ళ మీదికి ఒక్కరు ఓవుకుంటా దమ్ముకొచ్చేంత సేపు దంచుకుంటారట. అగు చూడండి ఎట్లా కొట్టుకుంటారో. ఓ కొడుక, కడుపులున్న కోపంతో పిడికిలి పట్టి పిడిగుద్దులు గుద్దుతే బతుకుతారా? ముక్కులు మూతులు వలగొట్టుకుంటారు. ఆయనంత గట్టిగా తాగితే ఏంది పరిస్థితి? ఒక్కో దగ్గర ఒక్కో ఆచారం. నిజామాబాద్ జిల్లాలో ఈ ఆచారం. కానీ చూసినరా, కొన్ని జాగాల్లో ఆచారాలు అనుకుంటా గమ్మది చేస్తారు కదా. అవుగాని చెప్పులతో కొట్టుకునే పండుగ ఏడనో చెప్పలేదు కదా. ఏడనో కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్న మధురా జిల్లా బచ్చగావు ఊళ్ళేనట. ఎట్లున్నది మరి వాళ్ళ ఆచారము? ఈ చెప్పులతో కొట్టే ఆచారము లీడర్లు హామీలు నెరవేర్చకుంటే వాళ్ళను కొట్టేటట్టు కూడా ప్రతి వారం పెడితే ఎన్ని పాత చెప్పులు దిగుతాయో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.